హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ వేరుశనగ గుళ్ళు అండి, కేజీ వేరుశనగ గుళ్ళు ఇవి. నేను ఇవన్నీ కూడా వేపేసుకుంటున్నాను అన్నమాట. మామూలుగాన వేపేసుకొని ఇది మొత్తం పొట్టంతా తీసేస్తానండి. ఈజీ పద్ధతి మీకు చెప్తున్నాను. ఇది పొట్టంతా తీసేసుకుందాము. తీసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం మిక్సీలోని కొంచెం ఏపిని పొద్దున్నే అయితే మనకు మార్నింగే టిఫిన్ కాట్లకి తొందరగా చట్నీ, మళ్ళీ గుళ్ళు వేపుకోవడం, పచ్చిమిరపకాయలు వేపుకోవడం ఇవన్నీ బాగా టైం పట్టేస్తుంది కదండి. ఇప్పుడు పిల్లలు స్కూల్కి అది వెళ్ళాలన్నా, మన జాబులకి వెళ్ళేవాళ్ళు జాబులకి వెళ్ళాలన్నా మనకి లేట్ అయిపోద్ది కదండి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇవి ముందుగానే మనం వేపేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి. తొక్కది తీసేసి మనం ఏం చేస్తాం, అప్పుడు కొంచెం మిక్సీలోని కొంచెం శనగుళ్ళు వేసేసుకొని వేపినయ్యే కాబట్టి మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని అండి తాలింపు వేసేసుకున్నట్లయితే మనకి చట్నీ రెడీ అయిపోద్ది. కానీ చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడా. మీకు అది కూడా నేను చేసినప్పుడు మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేపేసుకున్నాం కదండి. వేపేసుకున్న తర్వాత మనం దీంట్లో పొట్టంతా తీసేయాలి. కొన్ని అక్కడక్కడ ఉండిపోతాయండి, కొన్ని రావు. కానీ ఇవన్నీ మనం స్టోర్ చేసేసుకొని మనకు కావాల్సినప్పుడు చట్నీకి చక్కగా ఇవి ఇప్పుడు మనకి ఎన్ని కావాలన్నీ తీసేసుకొని పచ్చిమిరకాయలు వేసుకొని పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు ఒక పెక్క వేస్తే సరిపోద్ది అనమాట అండి. వేసుకొని మనం మిక్సీ పెట్టేసుకొని తాలింపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మనం వేపేసుకున్నాం కదండి, వేపేసుకున్న గుళ్ళు అండి ఇవి. వేపుకున్న గుళ్ళు మిక్సీలో వేసేస్తున్నానండి. ఒక 100 గ్రాములు ఉంటాయేమోనండి ఇవి. నేను అన్నీ కూడా పచ్చి వేసుకుంటున్నానండి. ఒకసారి చూడండి. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. ఒక చిన్న ఎల్లుల్లిపాయ రేక తీసుకున్నాను. కొంచెమే చింతపండు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు ఇవన్నీ కూడా మనం మిక్సీలో వేసేసుకున్నామండి. మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, మన చట్నీ రెడీ అయిపోయింది. నేను తాలింపు వేసానండి. తాలింపులో కూడా ఒక జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు వేసాను అంతే. మీకు కావాలంటే పప్పులో వేసుకోవచ్చు. నేనైతే పప్పులో వేయలేదండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. చట్నీ ఇలాగా ఈజీగా అయిపోద్ది మనకి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.